వినగలిగితే గనక దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ కూడిక పెట్టుకున్న దానికి సార్థకం అవుతుందని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికే సర్వ మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. ఈరోజు మరి క్రిస్టి పుట్టినరోజు సందర్భంగా అది వారి గృహంలో కాకుండా ఇక్కడ అన్నయ్య ఆశీర్వాదం అన్నయ్య కుటుంబంలో జరగటం చాలా సంతోషం. నాకు చెప్పినప్పుడు అయితే చాలా ఆనందం అనిపించింది. అదొక ఆనందం అయితే మళ్ళీ ఇంకోసారి ఏంటంటే మేరక్క వీళ్ళందరూ ఇట్లా కూడుకొని కుటుంబంగా కూర్చొని ఇలా దేవుడు నామని ఆరాధించడానికి మాట్లాడటానికి కొంతమందికి దొరుకుతుందండి ఇట్లాంటి సమయాలు. అది కుటుంబానికి దొరికినందుకు దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను, ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇలాంటి జ్ఞానవంతుల మధ్య, చదువుకున్న వారి మధ్య ఒక అల్పుని నన్ను నిలబెట్టి నా దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామం పేరు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చంటి బిడ్డలకి దైవదేవుల సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు ఈ పుట్టినరోజు కూడిక ద్వారా ఒక 2 విషయాలు మీ ముందు పెట్టి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. పుట్టినరోజు కుమారుడిది జరుగుతుండగా ఆ కుమారుడిని చూసి మనం సంతోషిస్తూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాము, ఎంతగానో ఉప్పొంగిపోతూ ఉంటాము. కానీ ఇలాంటి పుట్టినరోజులు చేసుకునే వాళ్ళు బయట చాలామంది ఉంటారు. ఎందు నిమిత్తం అంటే డబ్బులు లేక కాదు, అది చేసుకోవడానికి సమయం లేక కాదు, లేకపోతే చేసుకోవడానికి ఎవరు లేక కాదు, ఉండి కూడా చేసుకోలేని వాళ్ళు తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఎలాగో తెలుసా? ఆ పిల్లల స్థితిగతులు ఆ తల్లిదండ్రుల చేతుల్లో లేక, ఆ పిల్లలు ఆ తల్లిదండ్రుల మాటలకు విధేయులు కాక, ఆ పిల్లలు తల్లిదండ్రులకి దూరంగా ఉండిపోయి, ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులకి ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు అనేకము. తెలిసినా మనకి ఈరోజు బయట పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉన్నాయి? మనం భయపడిపోయే పరిస్థితి ఉంది. మనం ఎక్కడ చూస్తున్నా, ఏ స్థలంలో చూస్తున్నా, ప్రతి స్థలంలోనూ యవనస్తులు కానీ పిల్లలు కానీ చూస్తుంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందంటే అంత భయంకరమైన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఎలా బ్రతకగలుగుతాం? ఇలాంటి పరిస్థితుల మధ్య దైవ చిత్తాన్ని నెరవేర్చుట ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే, దైవ చిత్తాన్ని నెరవేర్చకుండా ఎన్ని రకాల అడ్లు, ఎన్ని రకాల ఆటంకాలు ఈరోజు వచ్చేసినాయి అంటే, సోషల్ మీడియా కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, అనేక రకాల వసతులే కానివ్వండి, సదుపాయాల మూలంగా ఇవన్నీ దేవునికి దగ్గర చేస్తున్నాయంటే కొన్ని సందర్భాలు ఒకలాగా ఉంటే కొన్ని సందర్భాలు దేవునికి దూరంగా తీసుకెళ్లే పరిస్థితులే కనబడతాయి. మనం చూస్తున్నాం వల్ల చంటి పిల్లలకి సెల్ ఫోన్ లేకపోతే మాట విన్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కూడా ఎలాగైపోయారంటే వాళ్ళు నోరు మూసుకుని ఉంటారా, కాస్త వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చే అని వీళ్ళే వాళ్ళకి ఫోన్లు ఇచ్చి అలవాటు చేసేటటువంటి పరిస్థితి. పిల్లలు ఎలాగుంటారంటే, నువ్వు కనుక నాకు పుట్టినరోజు నాడు నువ్వు అది కొనిపెట్టలేదనుకో, నేను అది చేస్తా, నేను ఇది చేస్తానని భయపెట్టే పిల్లలు కొంతమంది. నాకు కనుక నువ్వు ఇది కొనిపెట్టలేదనుకో, నేను ఇంకా ఇతర ప్రాణం కూడా తీసుకుంటానని బెదిరించేటటువంటి పిల్లలు కూడా చాలామంది కుటుంబాలు ఉన్నారు. మనం వింటూనే ఉన్నాం, ఇవన్నీ టీవీలో చూస్తూనే ఉన్నాం, మనం వింటూనే ఉన్నాం. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాలు మనకు కూడా తటస్థిస్తూనే ఉంటాయి, కనబడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి? ఎలాగే బిడ్డలను కట్టబడాలి? ఈ పిల్లలందరూ చూస్తే ఒక రకంగా సంతోషం కలుగుతుంది. ఈ తరంలో బిడ్డలు దేవునికి ఒక సాక్షిగా ఈ బిడ్డలు నిలబడాలి, బిడ్డలకు ఒక ప్రయోజనమైన పాత్రలకి బిడ్డలందరూ వాడబడాలి అనేటువంటి ఆశ మనసులో కలుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఎలాగ సాధ్యమవుతుంది అంటే, ఒక్కడే సృష్టించిన సృష్టికర్త వలన ఇది సమస్తమును సాధ్యమవుతుంది. ఆ తర్వాత ఎవరి వల్ల అయింది? తల్లిదండ్రుల వల్ల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం రండి. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా, అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశంలోకి వెళ్ళి, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నడిపించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారులు ఇద్దరిని తన కుమారులకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి చోటు చూచి తన పని వారిలో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద
పెట్టి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడా వెళ్ళుచూ ఉండగా ఇస్సాకు ఆ. తన తండ్రి అయిన అబ్రహాముతో ఆ. నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. ఆ. అప్పుడతడు ఉమ్. నిప్పును కట్టెను ఉన్నవి గాని ఆ. దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా ఆ. అబ్రహాము ఆ. నా కుమారుడా ఆ. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే 6వ వచనంలో దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళారు. అంతకుముందు ఏం జరిగింది? వారితో పాటు ఎవరు వచ్చారు? అబ్రహాం ఎట్లాంటి వాడు? గొప్ప ధనవంతుడు, ఆస్తిపరుడు. అతని కింద అనేక పనివాళ్ళు ఉన్నారు. అనేక మంది పనివాళ్ళు అక్కడ ఉండగా అబ్రహాం మాట ఎవరింటున్నారు? కుమారుడికి ఏం చెప్పాడు? నువ్వు కట్టెలు ఎత్తుకొని ఆయన బయలుదేరాను అన్నాడు. అనగానే ఇస్సాకు ఏం చేశాడు? కట్టెలు ఎత్తుకొని బయలుదేరాడా లేదా? ఇప్పుడు ఇవాళే ఒకవేళ అబ్రహాం పొజిషన్, అబ్రహాం అంత ఆశీర్వదించబడి మనం ఉంటే గనక మనం ఆ పరిస్థితుల్లో మన పిల్లల్ని నాయన కట్టెలు ఎత్తుకొని బయలుదేరదాం అంటే వీళ్ళు ఏం చెప్తారు? పెద్ద పాలేరు ఇట్రారా, మరి ఆ భాష కాకపోయినా కొంచెం చదువుకున్నాం. పెద్ద పాలేరు అంకులు ఇటు రండి ఒకసారి, కొంచెం కట్టెలు మీరు ఎత్తుకొని అక్కడ దాకా తీసుకురారు, కొంచెం డాడీ అక్కడ దాకా తీసుకురామంటున్నాడు అని చెప్తాడా? చెప్పరంటారు ఈరోజు? ఖచ్చితంగా ఖచ్చితంగా. మరి ఇస్తాకన్నాడా? మరి ఈరోజు మన పిల్లలకి కనుక ఏదైనా పని చెప్తే, అరే నాయన కొంచెం ఆ గదిలోకి వెళ్ళి కొంచెం నా కళ్ళజోడు తెచ్చిపెట్టరా అని అంటే, అలాగే నాన్నగారు కళ్ళజోడు తీసుకొస్తాను అని వెళితేస్తున్నారా? మగ పిల్లలు అయితే. పోనీ ఆడపిల్లలు అనుకోండి, అమ్మ కొంచెం ఒళ్ళు నొప్పిగా ఉంది, నాకు కొంచెం ఆ 4 గంటలు కడిగి పెట్టి తల్లి అని అంటే, అమ్మ మళ్ళీదని నేను వెళ్ళి చేసి పెడతాను అనేటట్ల పిల్లలు ఉన్నారా? కొంచెం వాటర్కి నా సందులోకి వెళ్ళి కొంచెం పట్టరాయి అంటే బండిస్తావా? వెళ్ళొచ్చి నాకు చాక్లెట్ కొని పెడతావా? వెళ్ళొస్తే కనుక అలా పార్క్ తీసుకెళ్తావా? ఇట్లాగున్నారా? అంటే ఎట్లా ఉన్నారు ఈరోజు ఉన్న పిల్లలు? ప్రతి దానికి ఏదో ఒకటి మన ఎరగా ఇస్తేనే కానీ, అరే బాబు ఈ పని చేసి పెట్టంటే నీకు ఇది ఇస్తానంటే మనం కూడా ఎలా తయారయ్యామంటే వాళ్ళు పని చేయించుకోవడానికి మనం కూడా వాళ్ళకి ఏదో ఒకటి చేసేటటువంటి పనికి చేసేటటువంటి పరిస్థితిలో కనబడుతున్నాం ఈరోజు. కానీ ఆనాడు అబ్రహాము చెప్పిన వెంటనే ఇస్సాకు ఏం చేశాడు? వెంటనే కట్టెలెత్తుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంత విధేయుడయ్యాడు? ఎందుకంత విధేయత కనపరిచాడు? మొట్టమొదట ఎవరు? అబ్రహాము దేవుడికి లోబడ్డాడు, విధేయుడయ్యాడు. అబ్రహాము దేవుడితో ఎలా నడుస్తున్నాడో, ఎలా సహవాసం కలిగి ఉన్నాడో, ఆ తండ్రి ఎలా నడుచుకుంటున్నాడో, ఆ ప్రవర్తన అంతా ఎలా ఉంది ఇస్సాకు చూస్తున్నాడు లేదా? చూస్తున్నాడు లేదా? ఖచ్చితంగా చూస్తున్నాడు. దేవుడు అంటే ఎంత భయపడుతున్నాడు, ఆయన మాటకి ఎంత విధేయుడవుతున్నాడో, ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో, ఏ రీతిగా ఉన్నాడు అన్నిటిని ఇస్సాకు చూస్తున్నాడు. అదే రీతిగా అబ్రహాం కూడా ఏం చేస్తున్నాడు? ఇస్సాక్కి దేవుని గురించిన ప్రతి మాటను దేవుని వాక్యం చెబుతుందిగా. ఏమని? నీ పిల్లలు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు దేవుని వాక్యం గురించి నువ్వు పిల్లలతో చెప్పాలి అని అన్న. అలా చెప్తూనే వచ్చాడు అబ్రహాము. దాన్ని బట్టి ఇస్సాకు ఏమయ్యాడు? లోబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు కుటుంబాల్లో ఎలా ఉన్నాము? వాళ్ళ క్రైస్తవ కుటుంబాలని మనం చెప్పుకుంటున్నాం, క్రైస్తవులని మనం చెప్పుకుంటున్నాం. ఆదివారం ఆరాధనకి చక్కగా వెళతాము, ఇలాంటి కుడికలు వస్తే అందరం కూర్చుంటాం, పాటలు పాడతాం, దేవుడికి స్తోత్రం. తర్వాత రేపటి రోజు దినం నుంచి మన దినచర్యలు మన కుటుంబాల్లో ఎలా ఉంటాయి? ఉదయకాలం లేకంగానే మళ్ళీ శుక్రవారం రావాలి, మళ్ళీ ఆదివారం రావాలి దానికోసం. అప్పుడు వస్తే కానీ అరే శుక్రవారం పదండి గబగబా, అరే ఆదివారం త్వరగా లేవు ఆరాధనకి వెళ్ళాలి అనేటటువంటి పరిస్థితిలో ఉన్నామా? లేకపోతే విధేయులే తల్లిదండ్రులు ఉదయకాలమే 5 గంటలకల్లా లేచి అందరినీ లేపి కూర్చొని ఆ పక్కల మీద కూర్చొని ఆ పక్కల మీద బైబిల్ తీసుకొని అక్కడే ప్రార్థన చేసుకొని ఒక వాక్యం చదివి లేచి దిన కార్యక్రమాలు మొదలుపెట్టే వాళ్ళుగా ఉన్నామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ఏం చేస్తారో తెలిసే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నామంటే మనం పిల్లల మీద నేపాలు మోస్తూ ఉంటాం. వాడు మాట ఏంటండి? వాడు చెప్తే వాడు ఈ అమ్మాయి అస్సలకి ఏం చెప్తామండి, ఎంతసేపు సోకులు కావాలి, లోకల్ని చూసి ఏం చూస్తాను. కారణం ఎవరు? తల్లిదండ్రులుగా మనము. అబ్రహాము విధేయుడైనట్లుగా మనం విధేయులు కానంత వరకు ఈ పిల్లలు కూడా మనకి ఏమాత్రం లోబడటానికి ఎట్లాంటి అవకాశము లేదు. మనం ఎలాగ నడుస్తున్నామో, మనం ఎలాగ ప్రవర్తిస్తున్నామో, మనం ఎలాగ చేస్తున్నామో మన పిల్లలు కూడా ఏం చేస్తారు మన వెనకాల ఖచ్చితంగా చూస్తారు. ఉదయకాలం అన్నీ చెప్తా కూడా వాళ్ళు పుట్టినరోజు అని శారీస్ పంచామండి. ఎందుకు పంచామంటే తర్వాత వెనకమాల ఉన్న పిల్లలు కూడా
వాటిని నేర్చుకోవాలని దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటుంది తెలుసా? భయంకరంగా ఆ ఇంట్లోనే కొట్టుకొని, ఆ ఇంట్లోనే తిట్టుకొని, ఆ ఇంట్లోనే తిని, ఆ ఇంట్లోనే భయంకరమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏమంటారంటే, మా పిల్లలు ఆత్మీయతలు ఎదగాలి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. మా పిల్లలు ఆత్మీయతలో పరిచయం చేయాలి, ప్రార్థన చేయండి అని సేవకుడిగా మనం ప్రార్థన చేస్తాము, ఆ విషయాలు అన్నీ చూస్తాము. కానీ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలాగున్నాం ఈ రోజున? తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? వీళ్ళు వాక్యం చదవరు, వీళ్ళు ప్రార్థన చేయరు, వీళ్ళు ఆ వాక్యానుసారంగా నడవరు. కానీ ఈ పిల్లలు మాత్రం ఉండాలి, చెయ్యాలి, జరగాలి. వీళ్ళు చేయకుండా నేను చేసి వదిలేసి, అరే పొద్దున్న లేసి బైబిల్ చదువు, పొద్దులేసి. మరి నువ్వు పొద్దునే లేచి వాక్యం చదువుతున్నావా? నువ్వు పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నావా? ఈ పిల్లల్ని అంటాకంటే లేదు. మన గురించి అయితే మన తప్పులు పక్కన పెట్టుకుంటాం, కానీ పిల్లల మీద ఎప్పుడు వేసి రుద్దుతూ ఉంటుంది దేవుని బిడ్డ. అబ్రహాం మాటకి ఇస్సాకు లోబడుతున్నాడు. అయ్యా కట్టెలు ఎత్తుకో, బయలుదేరంటే ఇంకొక మారు మాట్లాడతలేదు, కట్టెలు ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. అదే బయలుదేరుతున్నారు, బాగానే ఉంది. అయ్యా దాని మీద పరిస్థితి అంటే యెహోవానే చూసుకొని ఆయనే చూసుకుంటాడు. సరే నాన్నగారు అన్నాడు. మీకు తెలిసిందే, తెలియనివేం కాదు. నీ ముందుకు చెప్పుకెళ్ళే ప్రయత్నం చేస్తాను చూడండి. ముందుకెళ్ళినాక అక్కడ దహన బలికి పశువు లేదు. ఎవరంటే ఇస్సాకే. నాయనా నువ్వే అనగానే ఏమన్నాడు? మాట్లాడాడు, ఎదురు మాట్లాడా? చక్కగా ఎక్కి దహన బలిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం కనుక అలాంటి పరిస్థితులు వచ్చేసి నిన్ను దేవుడికి అప్పగించాలనుకుంటున్నా, దేవుని పరిచర్యకి ఇవ్వాలనుకుంటున్నానంటే ఏం మాట్లాడతారు మన ఇంట్లో పిల్లలు? నీ ఇష్టాలు మా మీదే రుద్దుతారు. ఎందుకమ్మా? మీ ఆలోచనలు మాకెందుకమ్మా తీసుకొచ్చి చెప్పేది? మాకంటూ ఇష్టాలు ఉన్నాయమ్మా, మాకంటూ కోరికలు ఉన్నాయమ్మా అనేటటువంటి పరిస్థితుల్లో పిల్లలు వచ్చేసారు. మీకంటూ దేవునికి స్తోత్రం కలుగును కాక. అది దైవ చిత్తానుసారమైతే దేవుడికి స్తోత్రం కలుగును కాక. దాన్ని ఎవరు అడ్డగించడానికి వీలేవి లేదు. దైవ చిత్తం కాకోకుండా, దేవుని ఉద్దేశం కాకుండా వారి స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోయే పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, ఫస్ట్ కాడి నుంచి అబ్రహాంలాగా మనం దేవుడికి విధేయులుగా ఉండకపోవటం వల్ల, ఆ విధేయతను కలిగి మనం నడవపోవటం వల్ల ఈ బిడ్డలు కూడా ఏమవుతున్నారంట, ఆ విధేయతలోకి రాలేక పోతున్నారు దేవుని బిడ్డ. అసలు అంతింక తన ప్రాణమును సైతం కట్టెల మీద కొడుకోబెడితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేటటువంటి విధేయత అసలు ఎంత గొప్పది ఆలోచించేయండి. మనం చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి, వినటానికి బాగానే ఉంటాయి, కానీ క్రియారూపకంగా ఏ ఒక్క కార్యం ఇంట్లో చేయాలన్నా తల ప్రాణం తొక్కొచ్చినట్టు ఉంటుంది. మనం చిన్న పని మన ఇంట్లో మన పిల్లలతో చేయించలేము మనం, కానీ వాళ్ళ మీద నెపాలేస్తాము, నేరాలు మోపుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క చిత్తానికి మొదటగా లోబడవలసిన వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులుగా మనమే. విధేయులై లోబడి వాళ్ళని ఆ విధేయతలోకి నడిపించబడటానికి మనం ఉదయకాలం లేసి దేవుడి సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాము, ఏ రీతిగా వాక్యం చదువుతున్నాం, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం, ఏ రీతిగా బోధించి నడుస్తున్నాం అనేది సమస్తం వెనకాల వాళ్ళు చూస్తూనే ఉంటారు. నేను ఇక్కడ నిలబడి ఈ మాటలన్నీ చెప్తున్నాను, రేపొద్దున రేపొద్దున ఈ మాట చెప్తే ఉంటారు, డాడీ నువ్వు బాగానే చెప్తావులే కానీ అలాగే నీ ప్రవర్తన లేదని అంటే ఎట్లా ఉంటుంది నాకు? ఇక నేను ఎంత చెప్పినా కూడా వృధా వ్యర్థం, అబద్ధం అదంతా. ఇక నేను ఒక అబద్ధ బోధ నేను చేస్తున్నట్టే దేవుని బిడ్డలారా. తిని రుచించితేనే కనుకనే నేను మాట్లాడుతున్నాను అన్నాడు. ఏదో 4 మాటలు చెప్పుకోవాలని నిలబడి నేను చెప్పాను అనుకోండి, అనుభవపూర్వకం లేకోకుండా బైబిల్లో ఉందని చెప్తున్నానని చెప్పేటటువంటి బోధ అబద్ధం అవుతుంది. అనుభవపూర్వకమైనటువంటి బోధ కావాలన్నాడు దేవుడికి స్తోత్రం. నువ్వు తిని రుచించి మాట్లాడు అని అంటున్నాడు. అదే పరిస్థితుల్లో వస్తున్న బిడ్డల గురించి ఎంతమంది ఈరోజు ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు బిడ్డల మీద ఎన్ని ఆశలు కలిగి ఉన్నారు. ఒక మంచి ప్రయోజకులు కావాలి, ఒక మంచి భవిష్యత్తులో ఉండాలి పిల్లలు, ఒక మంచి జీవితాలు కావాలి, దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చే వాళ్ళు ఉన్నారు, ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాక. మంచి మరి నీ బిడ్డల దగ్గర నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది? అబ్రహాము దేవుడికి విధేయుడైనట్లుగా విధేయత కలిగి ఉన్నావా? విధేయురాలుగా ఉన్నావా? తండ్రిగా విధేయుడివై ఉన్నావా? తల్లిగా నువ్వు విధేయురాలువై ఉన్నావా? దేవుడి సన్నిధిలో పిల్లల్ని కూర్చోబెట్టగలుగుతున్నావా? దేవుడి సన్నిధిలో వాక్యాన్ని చదివించగలుగుతున్నావా? దేవుడి సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేయించగలుగుతున్నావా మనం అనేటి కొన్ని కుటుంబాలు ఎట్లా ఉండో తెలుసా? తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళని హెచ్చరించి కూర్చోబెట్టి ప్రార్థన చేయించడానికి, దేవుని మందిరాన్ని తీసుకెళ్తానికి, దేవుని పరిచయం చేయించడానికి ఏమాత్రం వారిని నడిపించరు. దేవుని బిడ్డలారా నడిపించరు, చేయించరు. అలా చేయించుకోకుండానే వీళ్ళు విధేయులు కావాలి, దేవుడి పనిలో వాడబడాలి, పరిచయం చేయాలి, ఎన్ని చేయాలంటారు. ఎక్కడి నుంచి వస్తాయి? ఎట్లా వస్తాయి దేవుని బిడ్డలారా? ఆలోచన చేయండి. వస్తాయంటారా? రావు ఏమాత్రం. వారికి కూర్చోబెట్టి మనం ఏం చేస్తున్నామో ఆ రీతిగానే బిడ్డలు కూడా మన దగ్గర కూర్చోబెట్టుకుని ఏమన్నాడు, మీరు కూర్చున్నప్పుడు త్రోవలో నడుచున్నప్పుడు వాటిని గురించి మీరు మాట్లాడాలి, అభ్యాసం కలిగి ఉండాలి. ఎంతమంది చెప్పగలుగుతున్నాం మన దేవుడి పిల్లలకు వాక్యాన్ని గురించి? ఈరోజు వాక్యం చెప్పారు కదరా, ఏం చెప్పారు? నీకు అర్థమైందా వాక్యం? అది
అలా నడుద్దామని అనుకుంటున్నావు, దైవ చిత్తాన్ని నెరవేర్చని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నాం మన కుటుంబాల పిల్లల్ని? మరి నీ ఆలోచన ఏంటి? సమయాలు ఇలా ఉన్నాడు కదా, దావీదు ఇలా ఉన్నాడు, నువ్వు ఎలా ఉన్నావు అనుకుంటున్నావు అని అడిగి పరామర్శించేటటువంటి పరిస్థితి ఈరోజు కుటుంబాల్లో లేవు దేవుని బిడ్డలు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకేమో వాళ్ళ ఆఫీస్ పనులు, వాళ్ళ ఉద్యోగ పనులు, వాళ్ళకి బిజీ. తల్లిగా కుటుంబంలో ఈ తల్లి పాపం కుటుంబాన్ని చూసుకొని ఈ చేసుకునే బిజీ ఈ తల్లికి వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోవటం మధ్యన బిడ్డల మీద అంత కాన్సన్ట్రేషన్ చేయడానికి ఉండదు, కానీ ప్రార్థన అయితే చేస్తాము వాళ్ళ కోసం. ఆ ప్రార్థన అన్నీ చేసేయాలని చూస్తాం. కానీ క్రియారూపకంగా మనం చేయవలసింది ఏముంది? బిడ్డలు కూడా మన దగ్గర కూర్చోబెట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రకారంగా ప్రార్థన చేసేవాళ్ళంగా, వాక్యాన్ని ధ్యానించేవారుగా, ప్రతి ఆదివారం, నేనంటాను ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో వచ్చినప్పుడల్లా ఆ వాక్యాన్ని మరొకసారి మనందరం కుటుంబం కూర్చొని భోజనం చేసేటప్పుడు, లేకపోతే పండుకునేటప్పుడు కూర్చునేటప్పుడు ఇలా చెప్పారు కదా, అలా ఉందాం అనుకుంటున్నావా? ఏమన్నా బలహీనతలు ఉన్నాయా నీకు చెప్పు, నేను ప్రార్థన చేస్తానన్నా. కుమారుడు పెద్దోడు అవుతున్న వయసులోకి వచ్చావు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఫ్రెండ్స్తో, స్నేహితుతో? అలా ఉండేటటువంటి రిలేషన్ ఈరోజు లేకుండా పోయిందండి కుటుంబాలు. బయట కుటుంబాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం మనకు లేదు. క్రైస్తవ కుటుంబాల్లోనే ఏ పరిస్థితిలో ఉంటున్నామో, ఏ రీతిగా ఉంటున్నామో, ఎట్లా ఉంటుందని గమనించుకుంటున్నాం అంటే గమనము లేనటువంటి పరిస్థితులు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భక్తి అనే ఒక ముసుగు అపవాది వేసేసి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం అనుకుంటున్నారు. కానీ అటువంటి ముసుగులో ఉండకుండా మనం జాగ్రత్త తీసుకోగలిగితే కనుక బిడ్డల గురించి ప్రేమిస్తాం, వాళ్ళు బాగుండాలని ప్రేమిస్తాం, వాళ్ళకి అడిగితే ఏది కావాలంటే అది చేస్తాం, ప్రేమించి వాళ్ళ కోసం అన్నీ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ మంచిని కోరి ఆత్మీయత గురించి ఆలోచించి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వాక్యాన్ని చదివించడం, దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం. ఇలా ప్రార్థన చేస్తున్నాం ఏంటి? అసలు వాళ్ళ దైవచిత్తం కాదు కదని వాళ్ళ ప్రార్థన కూడా జాగ్రత్తగా కనిపెట్టి ప్రార్థన చేయించగలిగిన వాళ్ళు అన్నమాట ఉన్నారు. ఈరోజు బైబిల్ చదివితే ఏం చేస్తారు తెలుసా? మా అబ్బాయి బైబిల్ చదువుతున్నాడు, దేవుడికి స్తోత్రం గారు, మా అమ్మాయి ప్రార్థన చేస్తుంది, దేవుడికి స్తోత్రం గారు, చాలా అన్నాడు. ఆ వాక్యం చదివింది నీకు అర్థమవుతుందా? ఏం చదివి ఈరోజు వాక్యం నువ్వు, నీకేం అర్థమైంది అని అడిగేవాళ్ళు కొంతమంది. ప్రార్థన చేసి ఇలా ప్రార్థన చేసి ఇది వాక్యసారం కాదు కదా నాన్న, అలా చేయకూడదు కదా అని నేర్పించగలిగదు ఎట్లా? నేనంటాను దేవుడి కృపను బట్టి నీ అంత జ్ఞానవంతుని నేనేం కాదు, నేను అంత బలవంతుడినే కాదు, నేను అలాగ ఉన్నాను అని మాత్రం నేనేమి చెప్పట్లేదు. నేను ఎలాగ మీరు ఎలా ఉన్నారు, నేను కూడా అలాగే నన్ను దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఆలోచన బట్టి మనందరినీ ప్రేమించి మనకి చెప్తున్నట్టు మాట ఏంటంటే, నీ బిడ్డల గురించి నువ్వు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నావో నేను అంతకన్నా ఘనమైన ఆలోచనలు మీ మీద కలిగి ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. భూమి కన్నా ఆకాశం ఎంతో ఉన్నతమైనట్లుగా మన ఎడలంట ఆయన ఆలోచనలు ఘనమైనవి అంట. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ లార్డ్. విధేయత చూపించాడు. ఏ మాత్రం నోరు తెరిసినట్లుగా కనబడతలేదు, ఏ మాత్రం ఎదురు తిరిగినట్లుగా కనబడతలేదు. పోనీ అదేమైనా చిన్న పని కాదు, తనను సైతం బలిగా అర్పించుకోవటానికి ఆ కట్టెల మీద కొడుకున్నాడు కేసెస్. అసలు అంత విధేయత. నేను ఆ 4 మాటలు చదువుతూ ఉంటే అసలు నాకు బలి ఆశ్చర్యం, అంత ఇదిగా ఎట్లాగా? కొన్ని వాళ్ళ పక్కన పెడితే ఇవాళ నన్నే ఆ పరిస్థితిలో తీసుకొచ్చి నన్నే అంటే నేను అంత విధేయత కలిగిన వాడిని అవుతానా అని ఆలోచన చేసుకుంటే, ఇంతకాలం చేసిన భక్తి, ఇంతకాలం చేసిన ప్రార్థన, ఇంతకాలం చేసిన బోధ ఏంటి అని నేను పరీక్షించుకునే పరిస్థితి ఉంది. మనం ప్రార్థన చేయమంటే చేస్తాం, మందిరానికి వెళ్ళమంటే వెళతాం, సహవాసం ఉండమంటే ఉంటాం. కానీ ఆ సహవాసం ద్వారా, ఆ ప్రార్థన ద్వారా, ఆ సన్నిధి ద్వారా మనకి ఏం మేలు కలిగింది, ఏం జరిగింది అని ఆలోచించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఈరోజు ప్రార్థనకి వెళ్ళొచ్చారా? ప్రార్థనకి వెళ్ళొచ్చామండి బ్రదర్ అంటూ ఉంటాడు, అప్పుడు పుణ్యం వచ్చేసింది. ఈరోజు వెళ్తే 4 ఆరాధనలు పుణ్యం వచ్చేసింది అని అనుకుంటాము. ఏమొచ్చింది? ఏసీ వేసారంటే చక్కగా చల్లగా నిద్ర వచ్చింది. నాకైతే మాత్రం ఎవరు చూస్తారు, మనల్ని ఎవరిని అడుగుతారు? ఏమొచ్చింది? ప్రార్థన చేశారు ఒక అరగంట గంట దేవుడి సన్నిధిలో. ఏమొచ్చింది? ఇవేమి మనం ఆలోచించే ప్రార్థన చేయాలి కదండి, ప్రార్థన చేసాం, వాక్యం చదవాలి కదండి, వాక్యం చదివాం, దేవుడి సన్నిధికి వెళ్ళాలి కదండి, దేవుడి సన్నిధికి వెళ్ళాం, అయిపోయింది మా పని. ఇక మేము భక్తులు, మాకేం పర్లేదు. రేపు దేవుడు వస్తే మొట్టమొదటి ఇంటి దాంట్లో ఎవరు ఉంటాం? మేమే. అందుట్లో ఉండేది ఎవరంటే మేమే ఉంటాం, ఎవరు కాదు. ఎందుకని? ప్రార్థన చేసాము, వాక్యం చదివాము, దేవుని సన్నిధికి వెళ్ళాము. ఎందుకు చదివావు, ఎందుకు చేసావు, ఏమొచ్చింది అని అడిగితే, ఇప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు. ఒక అట్టికే తింటే ఎంత బలం వచ్చిందమ్మా మీకు చెప్తారు కదా. అట్టికే తింటే ఇన్ని క్యాలరీస్ వస్తాయని అంటారు కదా. కూల్ డ్రింక్ తాగితే ఇన్ని క్యాలరీస్ వస్తాయని, మిల్క్ తాగితే ఎంత వస్తుంది అన్నాడు. మరి దేవుడి సన్నిధికి వెళ్తే ఎంత వస్తుంది, ప్రార్థన చేస్తే ఎంత వస్తుంది ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆలోచించి ఒక అట్టికే తింటే అంత బలం వస్తే, ఒక గ్లాస్ పాలు తాగితే అంత ఓపిక వస్తే, దీవము కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళి జీవం కలిగిన దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసి జీవం కలిగిన దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే నీకేం కలిగింది అనే పరీక్ష చేసుకోలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో.
నేను నువ్వు ఉన్నామే. ఒక్కసారి పరీక్షించుకుందామా ఈరోజు దేవుడి సన్నిధిలో ఎలాగ ఉన్నాము అని. మేము క్రైస్తవులు అండి, మీ పుట్టుకతోనే క్రైస్తవం, నేను మొన్నే మార్మన్స్ పొంది వచ్చిన క్రైస్తవుడిని, నేను దేవుడు వాక్యాన్ని బోధించేవాడిని నేను అని చెప్పుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నామా? జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి కట్టుకునే పరిస్థితిలో ఉన్నామా? అబ్రహాము విధేయతుడై దేవుడికి విధేయుడయ్యి దేవుడి సన్నిధిలో ఆయన మాటకు విధేయుడై నడుచుకున్నాడు కనుక ఆ ప్రవర్తన చూసిన ఇస్సాకు కూడా భయభక్తులు కలిగి ఆ రీతిగానే అబ్రహాము లోబడినట్లుగానే అబ్రహాముకి ఇస్సాకు ఏమయ్యాడు? లోబడాడు. దేవుని బిడ్డలారు, దేవునికి స్తోత్రం కలుగుతుందా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను కొన్ని విషయాలు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మనకు తెలుసు ఏలీ కుమారులు ఎవరు? ఓప్ని, ఫినిహాస్. వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఆయనేమో యాజకుడు, ఆయనేమో. వీళ్ళేంటి పరిస్థితి? సేవ సంఘంలో ఉన్న వారి ఇంటికి వెళ్ళి మాంసం తెచ్చుకోవటం, దశంభాగాలు తెచ్చుకోవటం, ఇంకా చేయకూడనటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉండేవాడు. వీళ్ళ నాన్నెవరు? యాజకుడు. ఈ పిల్లలు ఎవరు? యాజకుని పిల్లలు. ఎలా ఉండాలి యాజకుని పిల్లలు అంటే? అబ్రహాం ఎలా ఉన్నాడో ఇస్సాకు ఉన్నట్లుగా ఈ పిల్లలు ఉండాలి. కానీ వీళ్ళు ఉండలేదు. ఎందుకు ఉండలేదు? ఏలి పని ఏలి చేసుకుంటున్నాడు. రే జాగ్రత్త, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇదే చెప్తాను, నేను ఇంకోసారి చెప్పను అని చెప్పేసి చక్కగా ఆయన వెళ్ళిపోయి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎరా వెళ్ళావా చర్చికి? వెళ్ళొచ్చానండి. ప్రార్థన చేసావా? చేశాను అంటే పట్టించుకోకుండా ఆ చిన్న వయసులో ఉండేది. దేవుని వాక్యం తెలుసా? బాల్య దినములు ఎందు ఉండగానే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చు. బాలుడు చిన్నతనంలో వాడిని త్రోవలను నడిపించండి. చిన్నతనంగా ఉన్నప్పుడే, చిన్నప్పుడే ఉండినప్పుడు అంటే పిల్లల్ని జాగ్రత్తగా మనం పట్టుకొని త్రోవలు మనం నడిపించాలి. పెద్దవాడైనాక వాడు త్రోవల నుంచి ఏమాత్రమను తొలగిపోడు. కానీ చిన్నతనంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? వాళ్ళని ఫోన్లు ఇచ్చి గారాబం చేసి ఆడిచ్చి వాడికి లేనిపోయిన కొత్తవన్నీ నేర్పించి వాడిని రోడ్ల మీద తిప్పి ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎక్కడ చూడాలో, ఎక్కడ కూర్చోవాలో అన్నీ వాడికి నేర్పించి వదిలేసేస్తాము. ఆడి వయసు వచ్చినాక ఏం చేస్తాడు? ఇక్కడికి వెళ్తే సేఫ్టీ ఉంటుంది, ఇక్కడ చూస్తే బాగుంటుంది, మొన్న మా నాన్న ఇక్కడికే తీసుకెళ్ళాడు, ఇది బాగుంది, భలే వదిలేని ఇట్లు వైపుకే వాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏలీ లాంటి వాళ్ళు కాదు, సమూయేలు పిల్లలు ఎలాంటి వాళ్ళు? సమూయేలు లాంటి వాళ్ళు కాదని దేవుడే చెప్తున్నాడు. ఎందుకని? వీళ్ళు భక్తి పరులేనండి, వీళ్ళు ప్రార్థన పరులే, కానీ వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళు అంట? దేవుని దృష్టికి వాళ్ళు అంగీకారయోగ్యంగా లేరు దేవుని బిడ్డ. ఎందుకని? సమూయేలు పట్టించుకోలేదా? ఏలీ పట్టించుకోలేదండి. ఏలీ పట్టించుకున్నాడు, సమూయేలు పట్టించుకున్నాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేశారు, దేవుడి సన్నిధిలో మొరపెట్టారు, కన్నీరు కార్చారు. కానీ దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్పే విధంలో, వాళ్ళ సరిచేసే విధంలో, వాళ్ళకి బోధించే విధంలో అంత జాగ్రత్త తీసుకున్నట్లుగా ఎక్కడ కనపడలేదు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తాం పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కొరకు కన్నీరు గారుస్తున్నాం, ఏడుస్తున్నాం. కానీ దేవుని వాక్యాన్ని వారికి నేర్పించే విషయంలోనూ, ప్రార్థన చేసే విషయంలోనూ, వాళ్ళ జాగ్రత్తగా పట్టించుకునే విషయంలో ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నాం? దేవుని కృపను బట్టి చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ దినం కుటుంబంలో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ బిడ్డలు భవిష్యత్ తరంలో దేవునికి ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా ఇప్పటి నుంచి వాడబట్టడానికి సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుడి కృపను బట్టి ఈ రాత్రి ఇక్కడ ఒక తీర్మానం చేసుకొని నేనైనా నువ్వైనా చేసుకుంటే గనక మన బిడ్డల జీవితాల్లో దేవుడు ఏ ఆలోచన చేశాడో ఆ ఆలోచన సంపూర్ణంగా చేయడానికి, సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే అబ్రహాము ఎలాగో విధేయుడు చూపించాడో అలాగ మనం కూడా విధేయుడు చూపించినట్లే ఈ బిడ్డల్ని ఏ మాత్రం విడిచిపెట్టకుండా ప్రతి క్షణం అనుక్షణం కనుపాపలాగా చూస్తున్నట్లుగా వీళ్ళ ప్రవర్తనను, వీళ్ళ ఆలోచనలను, వీళ్ళ స్నేహాలను, వీళ్ళ క్రియలన్నింటినీ ఏం చేయాలి? జాగ్రత్తగా కనిపెట్టాలి. వీళ్ళు కాలేజీకి వెళ్తూ ఉంటారు. మా అబ్బాయి కూడా మొన్న అంటున్నాడు, ఏంటి బాబు ఎక్కడ ఉన్నాడు నాన్న, మన జరిగిన ఫంక్షన్ ఏంటి? మనం చదువుకోలేదు కాబట్టి నాకు పెద్ద తెలియదండి. ప్రెషస్ డే అంట. నాకెందుకు దేవుడు కోరుకున్నాడు? వద్దు నాన్న, అట్లాంటి వాటికి నువ్వు వెళ్ళకూడదు, అది మనకి దైవచిత్తం కాదు, దేవుడు నన్ను ప్రేరేపించట్లేదు, వద్దు అంటే దానికి 1500 కట్టాలంటే మన స్తోమత అంత కాదు నాన్న, అవి ఉన్నాయనుకో మిగిలిన తెచ్చుకోవచ్చు, దేవుడికి స్తోత్రం కలుగుతుంది అని చెప్తే సరే అని తలకాయ ఊపాడు. ఈ లోపు అంటే కాలేజీలో ఉండే వేరొక అతనంట ప్రేమించి స్నేహితుడు అంట, నేను కడతా రారా అన్నాడు. ఏమన్నాడంట? ఇప్పుడు ఏం చేయాలి? చాలా సంతోషం, దేవుడికి స్తోత్రం, వందనాలు నాయన, నా స్థితి ఎరిగి, నా పరిస్థితి ఎరిగి, నా బిడ్డకి కట్టి ప్రెషస్ డేకి తీసుకెళ్ళాను, కృతజ్ఞతలు చెప్పాలా. సరే అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది తెలిస్తే తర్వాత వీడియోలు పెట్టారు 2. అయితే ఎవరి బిడ్డలు ఉన్నారు జాగ్రత్త చెప్తున్నాను, ఇట్లాంటి వాటిలోకి అమ్మ జాగ్రత్తగా ఏమాత్రం వెళ్ళొద్దు, వెళ్తున్నారు పిల్లలు తెలిస్తే మాత్రం కట్టడి చేయండి. ఆ పిల్లల వయసు వచ్చిన పిల్లలండి ఎలా ఎగురుతున్నారు తెలుసా? అసలు ఎంత బాధేసింది తెలుసా? నిజంగా నా బిడ్డలే కనుక అలా ఎగురుతూ ఉంటే అలా చూస్తానా నేను అనిపించే పరిస్థితి అంటే అంత భయంకరంగా ఎగురుతున్నారు సినిమా పాటలు పెట్టి. అలాంటి చోట ఎవరున్నారు అంటే
మన పిల్లలు ఉన్నారు అలాంటి చోట, మన బిడ్డలు అక్కడ కూర్చొని ఉన్నారు అలాంటి చోట, మన బిడ్డలు జాగ్రత్తగా కళ్ళు అప్పగించి చూస్తున్నారు అలాంటి చోట. ఏముంటుంది వాళ్ళ హృదయాల్లో, ఏం వెళ్తుంది వాళ్ళ హృదయాల్లో? అవే చూస్తున్నారు, అవే పెట్టుకుంటున్నారు హృదయాల్లో. ఇంక వీళ్ళకి ఇంటికి వచ్చినాక వాక్యం చదవమంటే చదివితే ఏమర్థమైంది? ప్రార్థన చేయమంటే వీళ్ళకి ప్రార్థన ఏమొచ్చింది? ఏమి రాదు. కానీ మనం అక్కడ కట్టడి చేయగలిగితే కనుక, అక్కడ కట్టడి ఇట్లాంటివి ఏం చేస్తున్నారు, ఎక్కువకి వెళ్తున్నావు నువ్వు, ఏం జరుగుతుంది, ఆ స్నేహితులు మంచి స్నేహితులేనా, ఆత్మీయులేనా అని చెప్పి మనం ఆరా తీయకోకుండా కనుక విడిచిపెట్టకుండా వాళ్ళు పట్టుకోగలిగితే కనుక దేవుడు కృపను బట్టి మనం చాలా మటుకి కట్టడి చేయగలుగుతాం. దేవుడి స్తోత్రం. అబ్రహాము జాగ్రత్తగా ఇస్సాకును దగ్గర పెట్టుకొని వాక్యాన్ని ధ్యానించడం నేర్పించాడు, ప్రార్థన నేర్పించాడు, ఇలా నడవాలి, ఇలా ఉండాలి, ఇది దేవుడికి అయిష్టమైంది అని చెప్పి. దావీదు కూడా చెప్పాడా లేదా సొలొమోనుకి, నాయన జాగ్రత్త, తర్వాత నువ్వు సింహాసనం ఎక్కుతున్నావు, దేవుడు అసమానుడు, అసాధారుడు, న్యాయవంతుడైన దేవుడు, ఏమాత్రం కనికరం చూపించడు, నీ ప్రవర్తన విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి, నా భక్తిని బట్టి నీకు మాత్రం ఏమి చేసేవాడు కాదు, నీ భక్తిని బట్టి నీకు జరుగుతుంది అని చెప్పాడా లేదా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను చెప్తుంది ఒకటే, దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రేమిస్తున్నాం, ఆ ప్రేమ ఎలా ఉండాలంటే ఆత్మీయంగా వాళ్ళ జీవితాలు కట్టబడే విధంగా ఆ ప్రేమను వాళ్ళ మీద చూపించగలగాలి. వాళ్ళు ఉన్న స్కూల్లో, వాళ్ళు చేస్తున్న స్నేహాల్లో, వాళ్ళు వాడుతున్న సెల్ ఫోన్లో, వాళ్ళకు ఉన్నటువంటి స్నేహితుల్లో, వాళ్ళు వెళ్తున్న బయట ప్రతి విషయంలో నువ్వు నేను జాగ్రత్త తీసుకోగలిగితే కనుక దాని నుంచి నాకు తెలిసినంత మనకి 60% కట్టడి చేయగలుగుతావు దేవుడి కృపను బట్టి. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ బిడ్డల్ని ఎలా పెంచాలని బాధపడుతున్నావు, ఈ బిడ్డలు ఇలాగ అయిపోతున్నారని నువ్వు బాధపడుతున్నావు, దేవుడి కృపను బట్టి చెప్తున్నావు. చూడండి, అబ్రహాం ఇస్సాకును గురించి చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అబ్రహాం ఇస్సాకును లోబడినట్లుగా ప్రార్థన చేశాడు, ఇస్సాకుకు నేర్పించాడు, ఇస్సాకును తన వెంటనే పెట్టుకొని తిప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమైతే ప్రార్థనకి వెళ్తా, పిల్లలు ఇవాళ నాకు స్టడీస్ ఉన్నాయమ్మా, నాకు రావటం కుదరదు అని అంటే, సరేలే నన్ను వెళ్ళి చదువుకో, నేను వెళ్ళిపోతాను. ఏమంటే నేను అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు, మీ బిడ్డలు మంచిగా చదువుకోవాలి, ఉత్తమమైన స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. ప్రార్థన ఎన్ని గంటలు ఉంటుందండి? 1 hour, 2 hours, 3 hours. ఈ 3 hoursలో చదివేసిన చదువు నీకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందా? ఆ 3 hours దేవుడి సన్నిధిలో దేవుని వాక్యాన్ని నిన్ను మలుచుకున్న నీ జీవితం ఘనంగా ఉంటుందా? నా జీవితంలో జరిగిన పొరపాటు ఏంటో తెలుసా? ఇన్ని మాటలు చెప్తూ 10th మా అబ్బాయిని ఏం చేశానంటే, నేను ఆదివారం అసలు మందిరం మాంటాం అంటే మాకు ఒక రకమైన ఇదనమాట. నాకన్నా ముందు ఎవరు వచ్చి ప్రార్థన చేస్తే నేను జలసిగా ఫీల్ అవుతాను. అసలు నేను రాలేకపోయాను, అసలు ఎందుకు చేసినా అని ఫీల్ అయిపోతాను నేను. అట్లా ఏం చేశాను 10th వీడు ఏం చేసావంటే, నువ్వు రేపు 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి నాన్న నేను చదువుకోవాలి, నాకు ట్యూషన్ పెడతారంటే ఈ భవిష్యత్తు ఏమైపోద్ది అని చెప్పి కొంచెం అశ్రద్ధ చేయడం వల్ల సరే వెళ్ళినానా అని చెప్పి. నాతో పాటు ఇంకో బ్రదర్, నా పిల్ల కూడా 10th చదువుతుంది, వాళ్ళ పిల్ల కూడా. ఆ పిల్ల మానకుండా చర్చికి వచ్చేది, వీడు మానుకోకుండా ట్యూషన్కి వెళ్ళేవాడు. ఇద్దరు చదివారు. ఎవరు పాస్ అయ్యారు? దైవజ్ఞానం మీద, దేవుడి కృప మీద ఆధారపడి నా పిల్ల మంచి మార్కులతో పాస్ అయ్యేది. వీడి జ్ఞానం మీద ఆధారపడి మేము తీసుకునే జాగ్రత్తలకు వీడేం పాస్ అయ్యారు. 2 సబ్జెక్టులు పోయింది. దేవుడి హల్లెలూయా. నేను చదువులు అవసరమే. ఇంకో విషయం కూడా చెప్పండి, మీరు బాధపడుతున్నట్టే, చదువులు చదివించుకుంటున్నాము, మంచి స్థాయిలో ఉండాలని ఆలోచన. వాళ్ళు చాలామంది ఏం చేస్తారు తెలుసా, మా పిల్లడు డాక్టర్ చదవాలి, మా పిల్లడు ఇంజనీరింగ్ చదవాలి, ఇంకోటి చదవాలి అని చదివించుకుంటున్నాం. మంచిది, దేవుడి స్తోత్రం గారు. ఆ చదివించే దాని వెనకాల ఉద్దేశం ఏంటి? నీకు 10 లక్షలు ఖర్చు పెట్టాను, రేపు పొద్దున్న నువ్వు ఒక 20 లక్షలు నాకు తెచ్చిపెట్టాలి అనేటటువంటి ఉద్దేశమా? అరే బాబు, మన ఊళ్ళో అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు చాలామంది, నువ్వు చదువుకొని ఒక మంచి ప్రయోజకుడు, క్రీస్తు కొరకు ఒక సాక్షిగా ఉండి కొంతమంది పరిచయం చేసేవాడు. అన్యాయంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు లాయర్ కొంతమందికి న్యాయం చేయాలి. ఇలాగ చదివించే వాళ్ళు ఉన్నావా? చదువుకొని ప్రయోజకులు కావాలని చదువుకోరు. అధిక జ్ఞానం వల్ల ఏం పడుతుందంట? అధిక జ్ఞానం వల్ల ఏం పడుతుంది అన్నాడు. నీ చదువులకి ఆటంకం చెప్పట్లేదు, చదువులు చదవాలి. మొదటి స్థానం నేను ఎవరికి పడిన దేవునికే ఇవ్వండి. ఖచ్చితంగా చదువులు పక్కన పెట్టాల్సిందే దేవుడి కృపను బట్టి. ఇంకా మాట్లాడంటే ఆయనకన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించడానికి వీలు లేదు. దేవుడికి స్తోత్రం కలుగును. ఇవాళ చాలా మంది చదువుకునే పరిస్థితులు ఎలా ఉన్నాయి దేవుని బిడ్డలారా? ఎలాగ చదువుకున్న వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే జ్ఞానవంతులుగా కనపడుతున్నాయి. టక్ చేసుకుని, షూ వేసుకుని, బెల్ట్ వేసుకుని ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసేటటువంటి ప్రవర్తన, వాళ్ళు చేసేటటువంటి క్రియలు చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో తెలుసా? అంత భయంకరమైన పరిస్థితి. ఎందుకని మనం ఆలోచించేయాలి. నేను చెప్పేది ఒక్కటే దేవుని బిడ్డలారా, ఈ బిడ్డలు చూస్తుంటే నా మనసుకి ఒకలాగా అనిపిస్తుంది. ఈ బిడ్డలు క్రీస్తు కొరకు వాడబడాలి. బిడ్డలు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆ బిడ్డలు క్రీస్తు కొరకు నిలబడాలి. ఆయన పరిచయం చేయాలి, ఆయన వాక్యాన్ని వెళ్ళాలి, ఆయన చిత్తానుసారంగా నడవాలి, ఆయన మీద ఆధారపడాలి. బిడ్డలు
అంటే ఆశ నా హృదయంలో పెట్టబట్టి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. వాక్యం నీకు తెలియదా? వాక్యం లేదు, ఏం లేదు. దేవుడికి స్తోత్రం. అబ్రహాం గురించి నీకు తెలియదా? ఇస్సాకుల గురించి తెలియదా? సమయాల గురించి మీకు తెలియదా? నేనంటే చదువులేను అని ఒప్పుకుంటున్నాను. నేను దేవుడికి స్తోత్రం. చదువురాని వాడిని, కానీ దేవుని మనసులో ఉన్న ఉద్దేశాన్ని చెప్పడానికి ఇష్టపడి నిలబడిన వాడిని, కానీ నాకేదో గొప్ప చదువు వచ్చు అని నేను చెప్పగలిగిన వాడిని ఇక్కడ నన్ను నిలబెట్టలేదు. దేవుడికి ఈరోజు చెప్తున్నా, నీ బిడ్డల కొరకు నువ్వు జాగ్రత్త తీసుకో. దేవుడి స్తోత్రం. బిడ్డలైన వాళ్ళు కూడా, అమ్మ చెప్తున్నాను, నా బిడ్డలని చెప్తున్నాను దేవుడి కొరకుని బట్టి, అనవసరమైన స్నేహాలకి పోవద్దు, అనవసరమైన విషయాల తలలు పెట్టొద్దు, బయట వాళ్ళతో స్నేహాలు మీరు చేయొద్దు, అనవసరమైన వాటి మీద మనసు మీరు పెట్టొద్దు, తల్లిదండ్రులు మీరు బాధ పెట్టొద్దు, ఆ కుటుంబాలు బాధపడేలాగా మీరు చేసుకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం ఇస్సాకు లోబడినట్లుగా ఈ యవ్వన పిల్లలందరూ కూడా ఇస్సాకు వలె తల్లిదండ్రులకు లోబడాలి. ఆ మహాతండ్రికి మనందరం లోబడి ఆయన చిత్తాన్ని జరిగించాలి. మన యందు ఆయన నామం మహింపరచబడాలి. పలానా ఇప్పుడు మనం కాలేజీకి వెళ్ళామనుకున్నానా, స్కూల్కి వెళ్ళామని మా అమ్మాయికి అది చెప్తూ ఉంటాను. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి కాలేజీకి వెళ్తున్నావు, ఏ ఒక్కరికైనా సువార్త చెప్పావా? నువ్వు దేవుడు ఒక పరిచర్య అప్పచెప్పాడు, ఒక్క ఆత్మనైనా తీసుకురాగలిగావా? నువ్వు తీసుకురావా? మరి నువ్వు కాలేజీకి వెళ్ళి చేసేదేంటి? సరే, స్టడీస్ ఉన్నాయి, చేస్తున్నావు, స్నేహితుల్ని చుట్టూ చాలామంది ఉన్నారు, రైట్, బాగానే ఉంది, సంతోషం, కాదని అంటే. మరి నీ స్నేహితులతో గడిపినప్పుడు నువ్వు మాట్లాడే మాటలేంటి? నీ స్నేహితులతో ఉన్నప్పుడు నువ్వు చేసే పనులేంటి అని అంటే, మేము మాత్రం క్రిస్టియన్స్ అండి, క్రైస్తవులు అండి అని కొంతమంది క్రిస్టియన్స్ అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడేటటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. తెలుసా మీకు? క్రిస్టియన్స్ అని చెప్తే సిగ్గు. మన పేర్లు ఏంటంటే పలానా అని చెప్పుకోవటానికి కూడా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుని స్తోత్రం. నాన్న చెప్తున్న దేవుడు, అటువంటి వారిగా మనం ఉండకూడదు. మన స్నేహితులకు మన దేవుని వాక్యాన్ని తెలియచేసే వాళ్ళు, దేవుడి సన్నిధికి మనం తీసుకొచ్చే పిల్లలుగా ఉండాలి. మాతో పాటు ఉంటుంది ఒక సిస్టర్. ఆ సిస్టర్ పక్కన, ఆ సిస్టర్కి ఒక కుమార్తె, దేవుడి కృపను బట్టి ఆ పిల్లకి అదే చెప్తూ ఉంటావు, అమ్మ నువ్వు వెళ్తున్నటువంటి జాబ్ చేస్తున్న స్థలంలో ఒక దేవుని యొక్క ఉద్దేశం ఉంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు సువార్తను ప్రకటించి అక్కడ కొన్ని ఆత్మలు దేవుడి కొరకు సంపాదించడానికి ఆ పనిని నీకు అప్పగించాడు. అక్కడ చదువుకోవడానికి చదువే ముఖ్యం కాదు, ఆ చదువుతో పాటు అక్కడ ఏమో చెప్పాడంట, దేవుడి యొక్క పనిని కూడా నీకు అప్పచెప్పాడు. నీకు ఇచ్చిన తలంతులు దేని కొరకు వాడబడాలి? దేవుని కొరకు వాడబడాలి. కానీ ఆ పిల్ల ఏం చేస్తుంది తెలుసా? నిర్లక్ష్యం చేస్తుంది. నిర్లక్ష్యం. దానివల్ల ఆ పిల్లకి ఎన్ని ఇబ్బందులు వచ్చేదా? అన్న ప్రార్థన చేయండి అన్న, ఇబ్బందులు వచ్చాయి. అమ్మ దేవుడు ఇలా చెప్తున్నాడు, నీకు ఆ పని ఉంది, నువ్వు అది చెయ్యన్నప్పుడు ఆ పని చేయడానికి ఆ పిల్ల ఎప్పుడైతే పూనుకుందో, విధేయలేదో, ఆ పిల్ల హృదయంలో గొప్ప సంతోషం, సమాధానం ఉంది. ఆ దేవుడు పని చేస్తున్నాడని ఆనందంగా ఉంది. ఈరోజు ఆ పిల్ల కట్టపడుతుంది. దేవుడికి స్తోత్రం. మనం చదువుకోవాలి, మంచి ఉన్నతమైన స్థాయి. మనం ఎక్కడ తినను, పండుకొండెను, లేచి నడిచిన మనం ఎలా ఉండాలంటే దేవుని మహిమ కొరకే ఉండాలి. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు చెప్పేది ఒకటే మాట, అబ్రహాం ఇస్సాకు లోబడినట్లుగా మనం అబ్రహాంలో దేవుడికి లోబడాలి. ఇస్సాకు వాళ్ళు ఈ బిడ్డలు మనకు లోబడాలంటే, ఈ బిడ్డలు మన జాగ్రత్తగా అబ్రహాం ఇస్సాకులు ఎలాగ కనిపెట్టుకొని ఉన్నాడో ప్రతి విషయంలో, వీళ్ళ స్నేహాల విషయాల్లో, వీళ్ళ ప్రయాణాల విషయాల్లో, వీళ్ళ స్నేహితుల విషయాల్లో, వీళ్ళ స్టడీస్ విషయాల్లో, వీళ్ళ స్నేహితుల విషయాల్లో, వీళ్ళు వెళ్తున్న ప్రతి పార్టీల విషయాల్లో కూడా మనం జాగ్రత్త తీసుకోగలిగితే కనుక దేవుడి కృపను బట్టి ఆ దుష్టుడి నుంచి మనందరం తప్పించగలిగిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇదే